నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట గర్వం శత్రువుల్ని పెంచుతుంది, మిత్రుల్ని పారద్రోలుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 17 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 8 గంటల 57 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 32 నిమిషాలకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి తదియ రాత్రి 7 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము వరకు, తదుపరి స్వాతి. కరణము విష్టి రాత్రి 7 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి భవ. ఉదయం 8 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి బాలవ. యోగము ధ్రువము మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7 గంటల 55 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 9 గంటల 6 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 38 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 7 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 48 నిమిషాల వరకు. మార్చి 17 సోమవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 7 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ తదియ తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వాహన ముహూర్తం చేయడం శుభకార్యాని కింద రాదు, కాబట్టి వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రమున వాహనాలు కొనుగోలు చేయడానికి, వాహనాలు పూజ చేసుకోవడానికి ముహూర్తము ఉన్నది. ఉదయం 6 గంటల 23 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కృపాచార్యుని సోదరి పేరు కృపి. ఈరోజు ప్రశ్న, కృపాచార్యులు సోదరి కృపి ఎవరి భార్య? పరశురాముడు, వేదవ్యాసుడు, సూర్యభగవానుడు, ద్రోణాచార్యులు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వృషభ రాశి ముఖ్యమైన కార్యాలలో కొద్దిపాటి అవాంతరాలు ఎదురైనా సర్దుకుంటారు. మిథున రాశి అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. కర్కాటక రాశి ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధువర్గం మీతో విభేదించిన సహనంతో ముందుకు సాగాలి. కన్య రాశి కొన్ని వివాదాలు చిరాకు పరిచిన నెమ్మదిగా సర్దుకుంటాయి. తులారాశి రాబడి ఆశించినంతగా దక్కి అవసరాలు తీరుతాయి. వృశ్చిక రాశి అనుకున్న ఆదాయం దక్కి అవసరాలు తీరుతాయి. ధనుస్సు రాశి ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. మకర రాశి నిరుద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు దక్కే అవకాశం. కుంభరాశి ఆలోచన ప్రకారం కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలను శ్రమనంతరం పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.